సుగాలి ప్రీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఊహించని పరిణామం ఎదురైంది. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి కేసు పెట్టింది. ఈ అంశాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తె మరణం కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాడంటూ, తనకు న్యాయం చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ నమ్మక ద్రోహం, చీటింగ్ ఇటువంటి అంశాలపై ఒక ఫిర్యాదునైతే ఇచ్చారు. అయితే కేసు నమోదైంది లేనిది ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి ఆమె ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే 2019 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత తనను పిలిపించి తన కుమార్తె విషయంలో న్యాయం చేస్తానని చెప్పి ఆయనంతటా ఆయనే పిలిపించి ఒక సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అంటూ గతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశాల్లో కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆధారాలన్నీ కూడా తుడుచుకుపెట్టుకుపోయాయి అంటూ ఆయన తెలియజేయటం, దీనిపై ఆయనకు గతంలో ఇచ్చినటువంటి సుగాలి ప్రీతి మరణానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్, సిడిఎఫ్ఏ రిపోర్ట్, అలాగే ఇతరత్ర రిపోర్ట్లన్నీ కూడా చూపించినప్పుడు ఇవి చాలు, నాకు ఒక్క సీటు ఉన్నా సరే మీకు న్యాయం చేసేవాడిని అంటూ సుగాలి ప్రీతి కోసమే తన పార్టీ పెట్టానంటూ పలు సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆమె గుర్తు చేశారు. ఈరోజు ఆమె ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయానికి, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ముద్దాయిలా కనబడుతుందంటూ, ముద్దాయిలు బయట తన కూతురిని హత్య చేసినటువంటి ముద్దాయిలు ఈరోజు కర్నూలు నడి రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతున్నారు, కానీ ఈరోజు తన కూతురికి మాత్రం న్యాయం చేయలేదు. అంటే ప్రశ్న రావణకు సంబంధించి గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలపై కూడా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే రావణ్ విషయంలో ఆయన అరెస్ట్ చేయడంలో, కోర్టుకి ప్రజెంట్ చేయడంలో చూపించినటువంటి శ్రద్ధ తన కుమార్తె కేసు విషయంలో చూపించకపోవడం ఏమిటి, ఈ కేసులో కూడా అదే న్యాయం చేయాలి కదా, ప్రతిరోజు మీరు 500 మంది పైగా పోలీసులను అలాగే 4 జిల్లాల ఎస్పీలను మీరు శ్రమ పెడుతూ ఇంత శ్రద్ధ తీసుకున్నారు, ఇటువంటి శ్రద్ధ తన కుమార్తె కేసుపై ఎందుకు లేదంటూ ఆమె మీడియా సాక్షిగా ప్రశ్నించారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం రావణ్కి మద్దతుగా ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్లో రావణ్ ఏమైనా రేపిస్టా లేకపోతే మర్డర్ చేశారా, ఎందువల్ల ఆయన్ని ఈ రకంగా వేధిస్తున్నారంటూ చెప్తూనే నా కూతురు విషయంలో ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముందే తాను నిరసన దీక్ష చేపడతానంటూ కూడా ఆమె చెప్పారు. అంటే గతంలో 2025లో కూడా ఆమె తన కుమార్తె శవం దగ్గర నుంచి వీల్ చైర్ యాత్ర చేపట్టబోతుంటే దాన్ని అడ్డుకున్నారన్నట్టుగా కూడా కామెంట్ చేశారు. అంటే ఆమె తన కుమార్తెకు న్యాయం జరగాలన్నప్పుడు కూడా అన్నప్పుడల్లా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో, వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలతో నన్ను తిట్టిస్తున్నారు అంటూ కూడా మీడియా వద్ద ఆమె వాపోవటం జరిగింది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ఆధారాలన్నీ పోయాయని చెప్తున్నారు, కానీ నిజానికి ఈ కేసు జరిగింది ఎప్పుడు, దీని పూర్వాపరాలు చూసినట్లయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు నెల 2017లో, అంటే సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆయన అధికారంలో లేకపోయినా ఆ రోజు బీజేపీ తెలుగుదేశం అలియన్స్కి ఈయన సపోర్ట్ చేశారు జనసేన పార్టీ తరఫున, నేరుగా ఆయన ఎలక్షన్లో పాల్గొపోయినా. 2017 ఆగస్టులో ఈ సంఘటన జరిగింది. అంటే ఆగస్టు 19నో 20నో ఈ సంఘటన జరిగింది. ఎక్కడ? కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ స్కూల్లో, ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన సంఘటన తర్వాత తన కుమార్తె ఫ్యాన్కి విగతజీగా వేలాడటం, ఈ కేసుపై ఓన్లీ ఆత్మహత్య అన్నట్టుగా కేసు పెడితే లేదు, దీని వెనకాల కుట్రందంటూ వాళ్ళంతా కూడా గిరిజన సంఘాలు, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నెల రోజుల పాటు ధర్నాలు చేస్తే అప్పుడు ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, దానికి సంబంధించినటువంటి ఆ కరెస్పాండెంట్ ఇద్దరు కుమారులపై కూడా కేసు పెట్టారు. తర్వాత వాళ్ళు బెయిల్పై వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా సుగాలి ప్రీతికి నా కూతురు కేసులో న్యాయం జరగాలంటూ ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. అంటే 2017 నుంచి 2019 వరకు ఒకవేళ ఛార్జ్ షీట్ వేసినా సరే ఆ టైంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంటే 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి న్యాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో సుగాలి ప్రీతి తల్లి ఆయన కలిసినట్టు చెప్పారు. ఆ క్షణంలోనే ప్రభుత్వం నుంచి ఏదైతే ఎస్సీ ఎస్టీ కాంపన్సేషన్ కింద ఏ బెనిఫిట్స్ అయితే రావాలో అవన్నీ కూడా ఇమీడియట్గా 2020లో జగన్మోహన్ రెడ్డి గారిని సుగాలి ప్రీతి కలిసిన వెంటనే ఆమెకు రావాల్సినవన్నీ కూడా ఇచ్చారు. అదేవిధంగా కర్నూలులో కొద్దిగా భూమి ఇచ్చారు, ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇవన్నీ ఏదైతే ఎస్సీ ఎస్టీ కాంపన్సేషన్ గ్రౌండ్లో రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆవిడ కేటాయించారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఆ రోజే దీనిపై ఎంక్వైరీ చేస్తానని చెప్పి సిట్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ మొత్తానికి ఆయన వేయించడం జరిగింది. ఆ ఎంక్వైరీ వేయించిన తర్వాత నేను న్యాయం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పిలవటం, విషయాలు పూర్తిగా తెలుసుకోవటం, అప్పటి నుంచి కూడా అదే కేసుపై
ఆయన రాజకీయంగా ముందుకెళ్లారంటూ సుగాలి ప్రీతి తల్లి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా సరే తన కుమార్తె కేసు కోసం అడుగుతుంటే ఆధారం లేనందుకు ఏమీ చేయలేమంటూ నన్ను పట్టించుకోవట్లేదు, ఒకవేళ నా కూతురు కోసం నేను పోరాటం చేద్దాం అనుకుంటే జనసేన పార్టీ నాయకులతో నన్ను తిట్టిస్తున్నారు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆయనపై కేసు నమోదు చేయాలంటూ గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుగాలి ప్రీతి తల్లి ఈ రోజైతే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఇంకా తెలియలేదు. అయితే ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అని చెప్తున్నారు. ఇదే సందర్భంలో తన కుమార్తెకి న్యాయం చేయకపోతే తాను రోడ్డుపై బైఠాయిస్తానంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కూడా ఆమె నిరసన దీక్ష చేస్తానని చెప్పి మొన్నటి నుంచి కూడా ఆమె పలు మీడియా సమావేశాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క రావణ్ కేసుకు సంబంధించి ఆమె సపోర్ట్గా మాట్లాడటం, అంటే రావణ్పై దేశద్రోహం కేసు పెట్టేంతగా మీరు శ్రద్ధ తీసుకున్న శ్రద్ధ నా కుమార్తె కేసు విషయంలో తీసుకోకపోతే నేను ఊరుకునేది లేదంటే ఆమె చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై పెట్టిన కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశం ఏ రకమైనటువంటి మలుపులు తిరగబోతుంది, అంటే కేసు నమోదు చేస్తారా లేదన్నది తర్వాత, నమోదు చేయకపోతే ఒకవేళ సుగాలి ప్రీతి తల్లి పట్ల అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మొన్న రావణ్కి వ్యతిరేక అంటే ఇక్కడ సుగాలి ప్రీతి తల్లి ఒక మాట మాట్లాడారు. ఆ పార్వతి గారు చెప్తూ సుగాలి ప్రీతి కేసులో చేతులు ఎత్తేశాడు పవన్ కళ్యాణ్ అన్న వెంటనే తన కుమార్తె యొక్క కేసును రావణ్ వెలుగులోకి తీసుకువస్తూ దానిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వల్లే సుగాలి ప్రీతి కేసును ప్రశ్నించడం వల్లే రావణ్పై ఇబ్బందులకు గురి చేశారు, రావణ్ను వేధిస్తున్నారంటూ ఒక సరికొత్త పాయింట్ అయితే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి లేవనెత్తడం జరిగింది. ఈ అంశంపై ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అంటే ప్రజెంట్ అయితే సుగాలి ప్రీతి తల్లికి సంబంధించి ఆమెపై జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆమె వాపోయినటువంటి నేపథ్యంలో రావణ్ను పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకి ఆయనపై దాడి చేయడానికి వెళ్ళేట్టు ఒకవేళ సుగాలి ప్రీతి తల్లి విషయంలో కూడా అటువంటి పరిణామాలు ఏమన్నా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఒకవేళ ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో ఆమెకు రక్షణ ఉంటుందా లేదా, అసలు కేసు నమోదు చేస్తారా లేదా, ఇటువంటి అంశాలపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సుగాలి ప్రీతి కేసును ప్రశ్నించడం వల్లే రావణ్పై ఇబ్బందులకు గురి చేశారు, రావణ్ను వేధిస్తున్నారంటూ ఒక సరికొత్త పాయింట్ అయితే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి లేవనెత్తడం జరిగింది. ఈ అంశంపై ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అంటే ప్రజెంట్ అయితే సుగాలి ప్రీతి తల్లికి సంబంధించి ఆమెపై జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆమె వాపోయినటువంటి నేపథ్యంలో రావణ్ను పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకి ఆయనపై దాడి చేయడానికి వెళ్ళేట్టు ఒకవేళ సుగాలి ప్రీతి తల్లి విషయంలో కూడా అటువంటి పరిణామాలు ఏమన్నా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఒకవేళ ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో ఆమెకు రక్షణ ఉంటుందా లేదా, అసలు కేసు నమోదు చేస్తారా లేదా, ఇటువంటి అంశాలపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.